వెల్కమ్ టు స్టార్ 4 న్యూస్. కరీంనగర్ నగరంలోని 14వ డివిజన్ రాజీవ్ గృహకల్ప కాలనీలో సోమవారం మేయర్ కొలగాని శ్రీనివాస్ సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. కాలనీలో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కల్లెపల్లి శంకర్, కర్నాల స్వప్న, సంటి తిరుమల్, ఎర్ర కనకయ్యలు తమ సమస్యలు వివరించారు. కాలనీలోని సమస్యలను ముందుగా 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ దృష్టికి తీసుకెళ్లినట్లు కర్నాల స్వప్న తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ మేయర్ సుడా చైర్మన్ ను కాలనీకి పిలిపించి సమస్యలను తెలియజేశారు. సమస్యలు ఇంకా గౌరవ మేయర్ గారు చెప్పినట్టు వివిధ గ్రామాల్లో ఈ కొత్తగా కార్పొరేషన్లకు వచ్చిన వాటి సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయినా కూడా సాధ్యమైనంత మరి ఇంకా మున్సిపల్ చంద్రపూర్ నుంచి కావచ్చు, సుడా నుంచి కావచ్చు, ఇతర నిధుల నుంచి తప్పకుండా సాధ్యమైనంత మేరకు సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాం. తప్పకుండా రాబోయే రోజులు ఇవన్నీ కూడా పరిష్కరించి 99 రోజుల్లో సాధ్యమైనంత వరకు సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తుంది. ముఖ్యంగా పరిశుభ్రత మీద ప్రజలకు కూడా మరి అవగాహన ఆల్రెడీ ఉంది. దాన్ని ఇంకా ఎక్కడెక్కడ పరిసరాలు వాళ్ళ భాగస్వామ్యంతో పరిసరాలు శుభ్రం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుతున్నాం. మరి శానిటేషన్ సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పనిచేస్తూ ఉన్నారు. దీనంతా కూడా ప్రజలు మరి పెద్ద ఎత్తున దీనికి సహకరించి ముందుకెళ్ళాలని కోరుతాం. నా పేరు కర్నాల స్వప్న, రాజీవ్ గృహకల్ప సైట్ 1 14వ డివిజన్ నివాసితులము. రాజీవ్ గృహకల్పలో గత 17 సంవత్సరాలుగా మేము ఇక్కడనే నివసిస్తున్నాము. మాకున్నటువంటి సమస్యలు చాలా పెద్దవి. వాటిని తీర్చడానికి ప్రతి ఒక్క సంస్థ వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క లీడర్ని, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఈసారి కూడా మేము కార్పొరేషన్ పరిధిలో చింతకుంట కార్పొరేషన్ పరిధిలో విలీనమే 14వ డివిజన్గా ఏర్పాటు చేసినందువల్ల స్థానిక ఎన్నికల్లో మాకు గడ్డి ప్రదీప్ని గెలిపించుకోవడం జరిగింది. మాకున్నటువంటి సమస్యలు చెత్త మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు చెత్తకు ఏవి డంపింగ్ యార్డ్స్ కానీ, మాకు చెత్తకు కుండీలు కానీ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. అధికంగా ఆ చెత్త సమస్య వల్ల పందులు, కోతులు మా మీద రోడ్డు దాటి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. చెట్లు కానీ మాకు పెట్టిన చెట్లు బాగా ఎదిగిపోయి ఇండ్లకు హానికరంగా మారినవి, కరెంటుకు ఇండ్లకు హానికరంగా మారినవి. దయచేసి అవి కూడా కొట్టేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు నీళ్ళ సమస్య, ఎండాకాలం వచ్చేది ఎండాకాలం కాబట్టి నీటి సమస్య ఉంటుంది ఖచ్చితంగా. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పైప్ లైన్గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఎప్పటికప్పుడు సానుకూలంగా పరిశీలించి ఎండాకాలం మాకు నీటి కొరత లేకుండా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మాకు చిన్నగా ఇచ్చినటువంటి గదులు అంటే ఈ 2 రూములలో మేము, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులం నివసించడం కష్టమవుతున్నందున మాకున్నటువంటి వేరే సోర్స్ ఏది విధానం లేదు కాబట్టి మేము పక్కకున్నటువంటి 2 రూములను కొనుక్కోవడం కానీ జరిగినందుకు వాటిని మాకున్న పేర్ల మీద కూడా ఆన్లైన్ చేయమంటే ఇంకా చొరవ చూపిస్తలేదు ఈ ప్రభుత్వము. కాబట్టి మాకు ఆన్లైన్ మా పేర్ల మీద ఉన్నవి కూడా ఆన్లైన్ కావాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు కల్లెపల్లి శంకర్. నేను రాజీవ్ గృహకల్ప నివాసులను. గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాము. మా రాజీవ్ గృహకల్పలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం మేము 17 సంవత్సరాలు కొట్టుమిట్టాడుతున్నాము. నీటి సమస్య ఉన్నది, మంచినీటి సమస్య ఉన్నది. డ్రైనేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. మురికి చెత్త అంతా రోడ్ల మీద పడేస్తుండ్రు. ఇంకొకటి ఏంటంటే మాకు కోతుల పెడుతున్నది, పందుల పెడుతున్నది. ఈ చెట్లతోటి విపరీతమైన కోతులు వచ్చి మా ఇండ్లను బీభత్సం చేస్తున్నాయి. వాటి విషయంలో మొన్న కొత్తగా ఎలక్షన్లు అయితే మరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిసింది. మరి కలిసినాకనన్నా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. మేము మొన్న 14వ డివిజన్లో గడ్డి ప్రదీప్ అనేటువంటి వ్యక్తిని గెలిపించుకున్నాము. గడ్డి ప్రదీప్కు మేము మా సమస్యను చెప్పంగానే ఎలక్షన్ ముందు చెప్పినాము, మొన్న కూడా చెప్పడం మూలంగా ఈరోజు మేయర్ గారిను, సుడా చైర్మన్ను ప్లస్ ఇంకా మిగతా అధికారులను, అనధికారులను అందరిని పిలిపించి ఈ సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేము కూడా మా బాధలు చెప్పుకున్నాము. ఇప్పుడైనా మా బాధలు తీరుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. తిరుమలన్న, రాజగురుకల్ప సైట్ 1 నివాసులము. 14వ డివిజన్లో మా కాలనీ సమస్యలు మేయర్ గారు విజిట్ చేసిన ప్రజాపాలన సందర్భంగా మేయర్ గారు విజిట్ చేయడం జరిగింది. సుడా చైర్మన్ గారు వచ్చారు. కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ గారు మా సమస్యలు విని మా సమస్యల గురించి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలను తొందరలోనే తీస్తారని హామీ ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. మీ పేరు చెప్పండి. సంటి తిరుమల్, రాజగురుకల్ప సైట్ 1 14 డివిజన్ అభ్యర్థి. కాలనీ నివాసిని. నా పేరు ఎర్ర కనకయ్య. ఈ సైట్ 1లోని
మా నివాసాల మధ్యన కోతుల బెడద ఎక్కువ ఉన్నది. మేము బయటకు వచ్చి ఒక 5-10 నిమిషాలు కూర్చోలేకపోతాము, నిలవలేకపోతున్నాం. కోతుల భయానికి కోతుల సమస్య కానీ పారిశుద్ధ్య సమస్య కానీ పరిష్కరించాలని మేము వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు ఉదా చైర్మన్ గారికి మరియు మేయర్ గారికి సమర్పించడం మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో విజయవంతంగా వాళ్ళు పూర్తి చేస్తానని మాట ఇచ్చినారు. దానికి మేము కృతజ్ఞతగా సంతోషంగా వ్యక్తం చేశాము. దానికి ధన్యవాదాలు తెలియజేస్తాము.